నువ్వు ఎందుకు వర్షిని ఇలాంటివన్నీ చేసుకుంటావు కోల్డ్ అది అనేటప్పుడు అలా చేయక అలా చేయకంటే ఎలా నువ్వు వాడిని ముద్దు చేసిన సౌండ్ అంతా బాగానే వినిపిస్తుంది ఆడియన్స్. కెమిస్ట్రీ ప్రాక్టికల్ అంటే మామూలు కాదు, బోర్డ్ ఎగ్జామ్స్ కి మేము వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేయబోతున్నాము. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి మన వర్షిని పెద్ద డాక్టర్ లాగా వైట్ కోట్ పట్టుకొని నించుందని చూస్తున్నారా? ఈ రోజు మన వర్షిని స్కూల్లో ఏమో మా స్కూల్లో ఏమో ఏంటి ఏమో పబ్లిక్ ప్రాక్టికల్. సరే, వాళ్ళు ఇప్పుడు నిన్ను ఇలాగా ఈ డ్రెస్ మీద వేసి చూపించమని అడగలేదులే ఎవరు. పెద్ద ఏదో వేసేసుకొని చూపించేస్తున్నాను, నేను ఇప్పుడు ప్రాక్టికల్ చేయబోతున్నాను, నేను ఇది వేసుకునే చేస్తాను అని. సో ప్రాక్టికల్, ఈ రోజు ప్రాక్టికల్ ఎగ్జామ్, కెమిస్ట్రీ ప్రాక్టికల్ అంటే మామూలు కాదు, బోర్డ్ ఎగ్జామ్స్ కి. సో ఈ రోజు వర్షిని డే బ్లాగ్ చూడబోతున్నారు, స్కూల్ డే బ్లాగ్ చూడబోతున్నారు. సో ఫస్ట్ వర్షిని వెళ్ళి స్నానం చేసేసింది, డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేస్తుంది. పో 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 పో. ఓకే గైస్, వర్షిని వచ్చేసింది. వర్షినికి ఏమో నేను ఈ రోజు జడైపోతున్నాను. మామూలుగా అయితే తనే వేసుకుంటుంది రోజు. అమ్మ ఎంత తడిగా ఉంది వర్షిని జుట్టు, అత్త చూడు తడిగా ఉంది దాని జుట్టు. నువ్వు ఎందుకు వర్షిని ఇలాంటివన్నీ చేసుకుంటావు కోల్డ్ అది అనేటప్పుడు? నిన్న కర్ల్ చేసింది. ఎందుకు ఇప్పుడు నీకు అంత సోక్ అవసరమా? ఏ జడ ఎంత తడిగా ఉందో, అనవసరంగా చూడండి ఎలా కర్ల్ చేసుకుందో. ఎందుకు అవసరమా స్కూల్కి వెళ్ళేటప్పుడు? ఎలాగో నువ్వు బ్రేక్ చేసేస్తావు, మళ్ళీ కోల్డ్ గడిది గుడ్డు అంటది. చూడత్తా ఎంత తడిగా ఉందో, ముట్టుకొని చూడు. మళ్ళీ తడే లేదు అంది. ఇప్పుడు ఈ కర్ల్స్ ని నేను దువ్వను కూడా దువ్వకూడదు. దీనికి కోల్డ్ గైస్, ఎప్పుడు అలా చేయక అలా చేయకంటే ఎలా ఎందుకు వ్యూవర్స్ అందరూ కాల్చుకుంటారు, అలా అది తిడితే అందరూ ఫీల్ అవుతారు. జరుగు. మళ్ళీ ఇప్పుడు ఎలాగో స్కూల్ కి వెళ్ళేటప్పుడు తిని ఇలా అల్లేసుకొని వెళ్ళాలి గైస్. ఈ అల్లేసుకొని వెళ్ళేదానికి ఎందుకు ఇప్పుడు ఇంత అర్జెంట్ గా కర్ల్స్ చేసుకోవడం? పిచ్చి పిచ్చిగా పిచ్చి మొహం నువ్వు. ఓకేనా? మేడం కి ఇలాగే లూజ్ గా వేయాలి గైస్, టైట్ గా అంతా వేయకూడదు. అమ్మో టైట్ గానే ఏమన్నాడు, నువ్వెందుకు ఎంత లూజ్ గా వేసావు? చూసారా తన మాటల్లో మీకు తెలుస్తుందా గైస్ ఆ కోల్డ్? నా జుట్టు ఇష్టం. తనకి నిన్న నైట్ ఫీవరిష్ గా కూడా ఉంది గైస్. నేను నైట్ మేడం గారు అహోహో అంటే నేను లేచి కర్పూరం నూనె రాశాడు. కర్పూరం సరే కోల్డ్ గా ఉంది కదా అని చెప్పి నైట్ నేను నిద్రలో ఉన్నా, కానీ తను దగ్గుతుంది అని చెప్పి నేను లేచి కర్పూరం నూనె రాసా. మరి ఇలాంటి చేష్టలు చేస్తే మరి కోల్డ్ చేయక ఎంగేజ్ చేస్తుంది. మాయిశ్చరైజర్ రాసుకున్నావా? ఇప్పుడేమో తనకి మాయిశ్చరైజర్ రాస్తున్నాను గైస్, బాడీకి, చేతులకి, కాళ్ళకి. ఇదైతే నిజంగా చాలా, మావి ఇలాంటి బోల్డ్ టబ్స్ ఉన్నాయి మా దగ్గర, చాలా లైట్ వెయిట్ గా ఉంటది. ఇవైతే బోల్డ్ రాసుకుంటూ ఉంటాను, చాలా ఎక్కువ రాసుకుంటూ ఉంటాను. ఎంత రాసుకున్నా ఇది జిడ్డుగా ఉంటది, చాలా వాటర్ లా ఉంటది మన స్కిన్ కి. ఒకప్పుడు వర్షిని బొట్టు పెట్టుకోవడానికి అద్దాన్ని ముట్టుకున్నా కూడా ఆయిలీ ఫింగర్ ప్రింట్స్ పడతాయి. ఫోన్ చూసినా కూడా అలా ఫింగర్ ప్రింట్స్ కనిపిస్తూ ఉంటుంది. అన్ని ముట్టుకుంటే అయితే చెడ్డ చిరాకేస్తుంది. బట్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు చాలా అసలు తను టచ్ చేసిన ఫీలే ఉండదు, అంత గ్రీజీగా ఉండదు. మనకి మాయిశ్చరైజర్ చాలా లైట్ వెయిట్ గా ఉంటది. ఇదేమో మామాఎర్త్ బీట్రూట్ హైడ్రాఫుల్ లైట్ మాయిశ్చరైజర్. ఇందులో బీట్రూట్ ఉంది గైస్, మనకి నేచురల్ గ్లో ఇస్తుంది. అండ్ హైలరానిక్ యాసిడ్ ఏమో మన స్కిన్ ని హైడ్రేటెడ్ అండ్ సాఫ్ట్ గా ఉంచుతుంది. అండ్ ఇది ఒక ఆల్ పర్పస్ క్రీమ్ కాబట్టి మన ఫేస్ కి రాసుకోవచ్చు అండ్ మన బాడీకి కూడా రాసుకోవచ్చు. నా దగ్గర ఆల్సో విటమిన్ సి డైలీ గ్లో లైట్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ కూడా ఉంది. ఇందులో విటమిన్ సి ఉంది, మన స్కిన్ బ్రైటన్ అవుతుంది. అండ్ టర్మరిక్ ఏమో నేచురల్ గ్లో ఇస్తుంది. ఆల్సో ఇందులో చాలా వేరియంట్స్ ఉన్నాయి గైస్, 4 కూడా మా ఫేవరెట్. సో ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేయాలనుకుంటే మాత్రం వర్షిని 2025 యూజ్ చేస్తే మీకు 20% ఆఫ్ వస్తుంది. ఈ ప్రొడక్ట్స్ ఏమో అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్ అండ్ మింత్రా అండ్ నియర్ బై స్టోర్స్ లో కూడా ఉంటది. సో ఖచ్చితంగా ఎలా ఉందో ట్రై చేసి మాకు కమెంట్ చేయండి, ఓకేనా? ఇప్పుడేమో మన వర్షిని బావతో గుడికి వెళ్ళేసి వస్తుంది, దేవుడికి దండం పెట్టుకొని డైరెక్ట్ గా ఇంకా అలా బయలుదేరిపోద్ది అనమాట. సో చూసారు కదా మన వర్షిని, నువ్వు వాడిని ముద్దు చేసిన సౌండ్ అంతా బాగానే వినిపిస్తుంది ఆడియన్స్. సో అది ఇప్పుడు బయలుదేరిపోయి ఆల్ ద బెస్ట్, అందరూ ఆల్ ద బెస్ట్ చెప్పే ఉంటారు. ఇప్పుడు ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత బోల్డ్ కమెంట్స్ వస్తాయి, ఆల్ ద బెస్ట్ వర్షిని, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. ఓకే, ఇప్పుడు వెళ్ళి తనకి టైం అయిపోతుంది, త్వరగా బయలుదేరమ్మా. ఏది నీ బ్యాగ్? బ్యాగ్ కోట్ లోపల పెట్టినా ఏ మరి అందరూ రోడ్లో వెళ్ళేటప్పుడు సరే కోట్ లోపల పెట్టేసుకుంటా, కొడుతుంది. సరే లోపల పెట్టేసుకో. ఓకే సాయిరామ్, బాయ్.
బాయ్ బాయ్, వచ్చాక కలుద్దాం. సో వర్షిని స్కూల్ కి వెళ్ళిపోయిన తర్వాత అయితే నేను బాబా నా ఫ్రెండ్ ఏమో తినడానికి లంచ్ కి వచ్చాం. అంటే ఒక పని ఫినిష్ చేసుకొని అలా టైం అయిపోయింది లంచ్ టైం అని చెప్పేసి ఒక దగ్గర ఆగాము. బాగా కడుపు నిండా నేను నా ఫ్రెండ్ తినేసాము. అండ్ వర్షినికి కూడా మేము ఒక పార్సల్ తీసుకున్నాం. ఎందుకంటే మేము ఇంటికి వెళ్ళేసరికి వర్షిని కూడా ఇంటికి వచ్చేస్తుంది ఫార్ షూర్, ఎందుకంటే ఆఫ్టర్నూన్ అయిపోయింది. అండ్ తనకి ఎగ్జామ్ కాబట్టి 3 o'clock కి తన్ని ప్రాక్టికల్స్ నుంచి పంపించేస్తారు. సో వర్షినికి కూడా నేను ఇంటికి పార్సల్ పట్టుకు వెళ్ళిపోతున్నాను. వర్షిని కోసం బిర్యానీ తెచ్చే లోపు వర్షిని ఇంటికి వచ్చేసింది. సో వర్షిని కోసం మేము ఇప్పుడు టక్ టక్ నేను బిర్యానీ దానికి తినిపిస్తూ నేను తినేస్తాను. సో వర్షినికి కోసం నేను 2 ముద్దలు నేనే తినిపిస్తాను నా చేత. తిన్నాక మేము వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్ చేసేసి ఈ వీడియోని ఎండ్ చేసుకుంటాం. ఎందుకంటే రేపు వ్యాలంటైన్స్ డే. సో ఈ రోజు వ్యాలంటైన్స్ డే వీడియో వేయబోతాం. రే నీకు కాదురా, నువ్వు తినకూడదు. సూపరా. ఓకే గైస్, తినేసిన తర్వాత మేము ఇంకా వ్యాలంటైన్స్ డే వీడియో చేసేసి వీడియో ఎండ్ చేసుకుంటాం. మేము వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేయబోతున్నాము. సో ఒకే డ్రెస్ ఇలాంటి డ్రెస్, హాట్ రెడ్, హాట్ వైట్, హాట్. సో డెకరేషన్ కూడా చేస్తాము. ఈ డెకరేషన్ చేసిన దానికి మంచిగా మేము లైట్ సెట్ చేయాలనుకుంటున్నాం. కింద నుంచి ఒక రెడ్ లైట్ చిన్నగా లైట్ గా ఇలా ఇలా ఇలా. సో వ్యాలంటైన్స్ డే డెకరేషన్ అయితే ఇలాగే చేసాం, చాలా సింపుల్ గా. ఈ రోజు ఇంకొక స్పెషల్ డే, అంటే Feb 13 మేము వీడియో షూట్ చేస్తున్నాం. ఈ రోజు ఒక స్పెషల్ డే ఏంటంటే మా రెమో గాడు మా లైఫ్ లోకి వచ్చిన డే. కరెక్ట్ గా 1 year అయింది. Feb 13, 2024 మా రెమో గాడు మా లైఫ్ లోకి వచ్చాడు. అండ్ అగైన్ ఇది 2024 1 year బర్త్డే. సో 2 కలిపి మేము వ్యాలంటైన్స్ డే కి అండ్ రెమో గాడి బర్త్డే కి 2 కలిపి మేము ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఇదే గైస్ మేము రెడీ చేసి పెట్టిన బ్యాక్గ్రౌండ్. అండ్ ఈ బ్యాగ్ ఉంది కదా, ఈ బ్యాగ్ ఏమో బావకి గిఫ్ట్ కొని పెట్టాము. సో వర్షిని అయితే ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చింది. స్కూల్ నుంచి రాగానే తనని నేను వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్ చేయబోతున్నాము. సో డ్రెస్ చేంజ్ చేసుకొని రా అని చెప్పాను. సో ఈ డ్రెస్ వర్షిని వేసుకుంది. అండ్ నేను కూడా తనలాగే సేమ్ మా అమ్మ కుట్టిన డ్రెస్ ఇది, తన లాంటి డ్రెస్ వేసుకున్నాం. అండ్ ఇప్పుడు మేము వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్ చేయబోతున్నాం. ఇది మీకు షార్ట్ లో మీరు ఒకవేళ చూసే ఉంటారు, లేదా ఈ వీడియో ఫస్ట్ చూస్తే వ్యాలంటైన్స్ డే తర్వాత రావచ్చు, లేదు మాక్సిమం వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్ వీడియోనే ఫస్ట్. సో మీరు ఎవరెవరు వ్యాలంటైన్స్ డే వీడియో చూసారు కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్, ఇష్క్ యూ ఆల్.